శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే 16వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. కుంభరాశి మరి రాశి అందే రాహు గ్రహ సంచారం. ఏదైనా ఒక జాతక పరిశీలన అయితేనేమి, ఒక గోచార పరిశీలన అయితేమి, రాశి యందు ఒక శుభగ్రహం ఉంటే జాతకుడు చేపట్టే మంచి ప్రయత్నాలు, మంచి కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. మంచివారి సహకారం లభిస్తూ ఉంటుంది. జాతకుడు ఆలోచన కూడా ఆ విధంగానే ఉంటుంది. దానికి తగు విధంగానే అవకాశాలు కూడా వచ్చి జాతకుడు ఒక మంచి ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక పాపగ్రహం ఉన్నప్పుడు జాతకుడికి మంచి ఆలోచనలు సాధారణంగా రావు. ఏదైనా ఒక అక్రమ మార్గం ద్వారా, అన్యాయ మార్గం ద్వారా అనైతికలుగా తన పనులు సాధించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ప్రధానంగా రాహు, కుంభరాశిలో రాహు లాంటి పాపగ్రహం ఉన్నప్పుడు, రాహు అంటేనే అనైతికలు, అన్యాయం, చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం. సో అందువల్ల జాతకుడు ఆలోచన కూడా ఏదైనా ఒక సక్రమ మార్గంలో ప్రయత్నం అయితే జరగదు. ఏదో పిల్లవాడికి మెడికల్ సీట్ రావాలి, కష్టపడి చదివితే ఒక సంవత్సరం తప్పినా రెండో సంవత్సరంలో కష్టపడితే ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. అలా కాకుండా డొనేషన్ పెట్టి జాయిన్ చేయొచ్చు, లేదంటే విదేశం పంపించి చదివించవచ్చు, లేదంటే ఇంకో విధంగా సర్టిఫికేట్ ఏదో స్పోర్ట్స్ కోటాలోనో ఇంకో కోటా సర్టిఫికేట్ సంపాదించి ఆ విధంగా సీట్ సంపాదించు అని మనసులో ఫిక్స్ అయ్యి ఈ చదవడం అన్నది మానివేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనసుని చెడ్డ ద్వారాలో మళ్ళిస్తూ ఉన్న అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అది సాధారణంగా ఈ లగ్నంలో పాపగ్రహాలు, ఎస్పెషల్లీ రాహుగ్రహాలు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగానే లేని ఉద్యోగం ఉన్నట్టు చెప్పుకోవడం, లేని క్యాస్ట్ క్రియేట్ చేసుకోవడం, ఈ విధంగా బయట వారిని మోసం చేస్తూ ఉన్నట్టు అనుకుంటారు కానీ వాళ్ళే మోసం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఇప్పుడు కుంభరాశి వారు రాశి ఉందంటే రాహుగ్రహం వల్ల సులువుగా చిన్న దాంతో అయ్యే పనుల్ని ఈ విధంగా రాంగ్ మార్గంలో వెళ్ళి టోటల్గా నష్టపెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఇంకొక రాశ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు శని భగవానుడు. అంటే కుంభరాశికి ఈ రాహుతో పాటు శని కూడా రాశ్యాధిపతిగా ఉంటాడు. మరి ఏ గ్రహం బలంగా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇక శని భగవానుడు స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి మీనరాశిలో సంచరించడం వల్ల మనం నిజాయితీగానే వెళ్ళాలి, అయితే ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది, అంతమించి ఏం పర్వాలేదని ఈ విధంగా ఈ తర్జన భర్జనలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. అలాగే కుటుంబ సంబంధించిన కుటుంబ విషయాలు పట్టించుకోకపోవడం, తన అవసరాలకో, తన ఎంటర్టైన్మెంట్కో, తను ఏదైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో ఆ విధంగా చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం జరగదు. మరి బాధ్యత ఉన్నవాళ్ళు అంటే కుటుంబం ఒక చోట, జాతకుడు వేరే చోట కంపల్సరీగా ఉద్యోగం చేస్తూ 2 చోట్ల మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా కుటుంబ సౌఖ్యానికి దూరంగా ఉండడం జరుగుతుంది. దూరంగా ఉన్నప్పటికీ కూడా తను ఏదైతే చేద్దాం అనుకుంటాడో అది ఏదే విధంగా చేస్తుంటాడు. మరి ప్రస్తుతం కుజుడు తృతీయ స్థాన సంచారం, దశమాధిపతి తృతీయమందు, కంప్లీట్గా ఉన్న ఉద్యోగంలో మార్పు తప్పనిసరిగా మారవలసి ఉంటుంది. మారకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది, అప్పుడు ఇబ్బంది పడాలి. అందుకని ముందుగానే జాతకుడు కొత్త ఉద్యోగాన్ని జూన్ అటు ఇటుగా ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. అయితే ఆల్రెడీ ఉద్యోగం లేని వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే అది కొంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. అది క్రీడారంగమా, పోలీస్ డిపార్ట్మెంటా, ఎక్సైజా, రియల్ ఎస్టేటా, ఇటువంటి వాటిలో మీకు సులభంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. అంటే మార్కెటింగ్ రంగం చాలా అనుకూలంగా ఉంది. కుజుడు 3లో ధైర్యంగా ఉన్నప్పుడు ఏదైనా మొత్తం మీద ఖాళీగా ఉండకుండా ఏదో పనిలో ఉంటే దానికి అదే ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా
చతుర్థ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం. ఇది ఈ రాశి వారికి బుధాదిత్య యోగం వర్తించదు. ఒక నిపుణ యోగం, మంచి టెక్నాలజీగా, మంచి టెక్నీషియన్గా రాణించడం జరుగుతుంది. మరి అష్టమాధిపతిగా చతుర్థ స్థితి జాతకుడికి స్థానచలనం అని చెప్తూ ఉంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళడం, విద్యార్థులు అయితే హాస్టల్లో ఉండి చదువుకోవడం, లేదా వేరే ఊరు వెళ్ళి చదువుకోవడం. అంటే మీరు ఈ విద్యాయోగం అయితే ఏర్పడింది, బట్ కానీ ఉన్న ఊర్లో ఉండలేకుండా వేరే ప్రాంతంలో సీట్ రావడం వల్ల అక్కడెక్కడో చేరడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల కలయిక. ఇది కంప్లీట్గా జాతకుడు ఏదో ఒక ఎఫైర్లో, ఏదో ఒక ప్రేమలో పడడం జరుగుతుంది. అది చాలా వరకు అది మంచిగానే ఉంటుంది. జీవితంలో ఏదైతే మీరు సాధిద్దాం అనుకున్నారో అటువంటి విషయంలో మీరు సక్సెస్ సాధిస్తారు. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి గుర్తింపు వస్తుంది. ప్రధానంగా స్త్రీలకి మరి వివాహ విషయంలో సడన్గా ఒక మంచి పెళ్లి సంబంధం కుదరడం కానీ, ఒక మంచి వ్యక్తి మీకు పరిచయం అవడం కానీ, తద్వారా మీ జీవితాన్ని పంచుకోవడంలో చాలా వరకు సక్సెస్ అన్నది సాధించడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవడంలో మీరు ఎంత నిజాయితీగా ఉంటే ఈ రాబోయే జీవితం, ఉద్యోగం కానీ పెళ్లి కానీ అంత నిజాయితీగా ఉంది. ఏదో మోసం చేసి అవతల వాడిని పడగొట్టి అవతల వారి ప్రేమ పొందాం అనుకుంటే మాత్రం అది టెంపరీగా ఉండి దాని తర్వాత ఫెయిల్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాశి యందు రాహు ఉన్న జాతకులు మాత్రం ప్రస్తుతం కంప్లీట్గా మీరు ఒరిజినల్గానే నిజాయితీగానే ప్రయత్నం చేయాలి తప్ప ఏమాత్రం ఫేక్గా ప్రయత్నం చేసినా అది మీ ఫ్యూచర్ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు, ఇది వాళ్ళు కూడా నమ్మి
ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో విహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది, అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్ళి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా, అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్, ఏదో అల్లి చేతితో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. అందువల్ల తెలిసో తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోహలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు, గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వారిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.